మాలవ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువుకు గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయనకు ఒక కోరిక కలిగింది. భూమిపై ఎప్పటికీ నిలిచిపోయేలా మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించాలి. ఆయన ఎన్నో యజ్ఞాలు, తపస్సులు చేశారు. చివరకు మహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: రేపు సముద్ర తీరానికి ఒక దివ్యదారువు వస్తుంది. అది సాధారణ చెక్క కాదు. అందులో నా దివ్యతత్వం ఉంటుంది. దానితో నా విగ్రహాన్ని తయారు చేసి ఆలయాన్ని నిర్మించు. రాజు మరుసటి రోజు సముద్ర తీరానికి వెళ్తాడు. నిజంగానే ఒక పెద్ద దివ్యదారువు అలలపై తేలుతూ వచ్చింది. దానిపై శంఖం, చక్రం, గద, పద్మం వంటి దివ్య గుర్తులు కనిపించాయి. రాజు ఆ దారువును ఆలయానికి తీసుకువచ్చాడు. ఒక వృద్ధ శిల్పి రాజు దగ్గరకు వచ్చాడు. ఆయనే దేవశిల్పి విశ్వకర్మ. అయితే ఆయన తన అసలు రూపాన్ని ఎవరికీ చూపలేదు. ఆ వృద్ధుడు రాజుతో ఇలా అన్నాడు: నేను జగన్నాథుడు విగ్రహాలను తయారు చేస్తాను. కానీ నాకు ఒక షరతు ఉంది. 21 రోజుల వరకు ఎవరు తలుపు తీయకూడదు. లోపలికి ఎవరూ రావద్దు. నేను ఒంటరిగా పనిచేస్తాను. రాజు వెంటనే అంగీకరించాడు. మొదట కొన్ని రోజుల వరకు చెక్కను చెక్కుతున్న శబ్దాలు వినిపించాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. 1 రోజు, 2 రోజు, 3 రోజులు లోపలి నుంచి ఎలాంటి శబ్దం లేదు. రాణి గుండిచ చాలా భయపడింది. ఆ వృద్ధుడికి ఏమైనా జరిగిందేమో, ఆయన బ్రతికే ఉన్నాడా అని రాజును వేడుకుంది. 21 రోజులు పూర్తి కాక ముందే తలుపు తెరిపించాడు. తలుపు తెరిచిన వెంటనే గదిలో విశ్వకర్మ కనిపించలేదు. కానీ అక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి: జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ. అయితే వాటికి పూర్తి చేతులు, కాళ్ళు లేవు. విగ్రహాలు అసంపూర్ణంగా కనిపించాయి. రాజు చాలా బాధపడ్డాడు. నా తొందరపాటు వల్ల దేవుని విగ్రహాలు పూర్తి కాలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఆకాశవాణి వినిపించింది: రాజా, బాధపడకు. ఈ రూపమే నాకిష్టం. భక్తుల ప్రేమను స్వీకరించడానికి నాకు పూర్తి చేతులు అవసరం లేదు. ప్రపంచాన్ని ఆలింగనం చేయడానికి నా ప్రేమ చాలు. కలియుగంలో ఈ రూపంలోనే కోట్లాది మంది నన్ను దర్శిస్తారు.